సో గాయ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్ ఐటమ్ స్టోరేజ్ రూమ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే మనం ఫుల్ అయితే డిజైన్ చేయబోతున్నాం. అండ్ ఛానల్లో అయితే ఆల్రెడీ చేసేసాం కూడా. సో ఇప్పటికే ఇదేంది ఒకటి చెప్దాం అనుకున్నా, ఏంటంటే మీరు మన లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు కదా, లాంగ్ వీడియోస్ అసలు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. యాక్చువల్గా పార్ట్ 2కి అయితే 2 వ్యూస్ వచ్చాయి, ఓకే. పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అప్లోడ్ చేశాను, కానీ నో వ్యూస్. సో ఎవరైనా చూడండి, నేను షార్ట్స్లో కూడా చెప్తా. సో వీడియోకి వెళ్ళిపోదామా? ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. సో గాయస్ ఈరోజు అయితే మన సారీ గాయస్ సౌండ్ ఎక్కువ వస్తుంది, సౌండ్ తక్కువ పెట్టుకుంటా. ఈరోజు అయితే మన సిరీస్ 11 అండర్గ్రౌండ్ హౌస్ పార్ట్ 6 అయితే షూట్ చేయబోతున్నాం. సో చలో షూట్ చేసేద్దామా? సో గాయస్ మీరు లాస్ట్లో చూసినట్టయితే మనం అండర్గ్రౌండ్ హౌస్లో ఎంత బిల్డ్ చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నామంటే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్, అదే ఐఎస్ఆర్ అయితే ఉంది కదా, ఆ ఐటమ్ స్టోరేజ్ రూమ్కి అయితే మనం ఈరోజు బిల్డ్ చేయబోతున్నాం. సో బిల్డ్ చేసేద్దామా? అయ్యో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెంటరీ అంటున్నాం, ఇన్వెంటరీ ఐటమ్స్లో లైట్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనకి చాలా లైట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు చేసే మిస్టేక్ అయితే చేయకుండా ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ కాదు ఇక్కడైతే నేను ఇలా పెట్టుకుంటున్నా. ఓ గాయ్స్, అవర్ లైట్ ఈస్ గోన్, అదే మన లైట్ వెళ్ళిపోయింది. సో ఇంతనైతే మనం తీసుకోవాలి. సో ఈ డిలీట్ చేసేదంతా మీకేం చూపించే ఈ సిరీస్లో, ఈ పార్ట్లో కూడా. సో మీకు తెలిసింది, అప్పటి వరకు పాజ్ చేసేస్తా, అప్పటి వరకు పాజ్. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఇదైతే చేసేసాం. అండ్ నెక్స్ట్ ఇట్లా వాల్ మొత్తం ఇలా వైట్, అదే మన లైట్ గ్రే అయితే చేసేద్దాం. ఇంకా రూఫ్, వాల్స్, ఇంకా మన టైల్స్ అయిపోయాక మళ్ళీ చూపిస్తా, అప్పటి వరకు పాజ్. ఇక్కడ ఒకటి అయిపోతుంది. రికార్డింగ్ స్టార్ట్ చేసేసినావా? సో గాయ్స్ ఇప్పుడైతే మన రూమ్ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఇంత బ్యూటిఫుల్గా అయితే మన రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఇలా హోల్స్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక రూమ్ వస్తుంది. అయ్యో ఇక్కడ రూమ్ రాదు గాయస్, అది ప్యాచ్ వర్క్ చేసినాం. అయ్యో గాయస్, ఇక్కడ నుంచి మనకి మన బెడ్రూమ్ ఎంత ఉంది లెంత్, మన బెడ్రూమ్ ఇక్కడ వరకు ఉంది. బెడ్రూమ్ దగ్గర ఇట్లా హోల్ అయితే చేసుకుందాం. వన్ మినిట్ గాయస్, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువైతుంది. ఏం లేదు గాయస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డోర్స్ అయితే పెట్టుకుంటున్నాం. అరే మనం హాల్కి వచ్చినామేంది, మన రూమ్ మీద. అండ్ ఇదంతా ఉంది కదా, ఇదంతా నేను ఫిల్ చేసేసి ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టేస్తున్నా, ఎందుకంటే మనకి 2 రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మన ఐటమ్ స్టోరేజ్ రూమ్ అయితే మనము, అయ్యో సారీ గాయస్, ఫ్రీ ఫైర్ యాడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వచ్చి ఇది ఒకటి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 సెకండ్ గాయస్, ఇంకా చాలా తీసుకోవాలి గాయస్, మర్చిపోయినది. బుక్ షెల్ఫ్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏవేవో తీసుకోవాలి. మన కుండలు అయితే తీసుకోవాలి, పాట్స్. అండ్ దిస్ బ్లేడ్ ఉంది కదా, అది తీసుకోవాలి.
అండ్ నెక్స్ట్ మనం చెస్ట్ అయితే తీసుకోవాలి. చెస్ట్స్ ఇందులో 3 అమ్మో ఎన్ని టైప్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. నేనైతే మోడర్న్ చెస్ట్ అయితే తీసుకుంటున్నా, బ్లూ ఆరెంజ్ అంట. అండ్ నెక్స్ట్ చెస్ట్లో స్టోర్ చేయడానికి తర్వాత తీసుకుందాం. సో రూమ్ డోర్ తర్వాత నేను ఇలా పెడుతున్నా. అరే ఇదైతే మరీ హైట్ అయిపోతుంది గైస్, ఇక్కడ వరకు చాలు. ఇక్కడ వరకు అయితే ఇలా పెట్టేశాను కదా. లేకపోతే గాయస్ మనం నార్మల్ బ్రౌన్ కలర్ చెస్ట్ తీసుకున్నాం, నాకు ఇది నచ్చలేదు ఎందుకంటే ఇది బిగ్ చెస్ట్ ఇట్లా కాదు. సో మనకి 3 చెస్ట్స్ అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ ఐటమ్స్లోనే మనకి లైట్స్ అయితే ఉంటాయి కదా, ల్యాంతర్స్. ఆ ల్యాంతర్స్ అయితే తీసుకున్నా. ఇట్లా పైన మొత్తం ఫిల్ చేసేస్తా. ఇలా ఆల్ సైజ్ అయితే నేనైతే ఈ ఒక్క రూమ్కే ఫిల్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇదంతా డార్క్ ఉంది. సో గాయస్ ఎందుకు గాయస్ మీరు మన సిరీస్ని సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే పార్ట్ 3కి నో వ్యూస్, పార్ట్ 4కి నో వ్యూస్, పార్ట్ 5కి నో వ్యూస్, పార్ట్ 6కి వ్యూస్ చెప్పండి మీరే. ఓ సారీ గాయస్, మీరు ఫస్ట్ చూడాలి కదా. ఎవరు చూడకపోతే నేను ఈ వీడియోలో చెప్పేం లాభం, షార్ట్సే పెడతాను. నేనైతే షార్ట్స్లో చెప్తా చూడమని. అండ్ గాయస్ ఇప్పుడైతే మన రూమ్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఇంకా రెడీ కాలేదు, ఎందుకంటే ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టాలి. నెక్స్ట్ ఈ పాట్స్ అయితే ఇటు సైడ్ రెడీ చేస్తాను నేను. ఈ పాట్స్ ఇటు సైడ్ ఎందుకు గాయస్, ఇటు సైడ్ నాకు పాట్స్ నచ్చలేదు. ఈ పాట్స్ అయితే నేను ఒకదాని మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చా? నేనైతే ఇట్లా 4 పాట్స్ అయితే పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఐటమ్ స్టోరేజ్ రూమ్ కాబట్టి స్టోర్ రూమ్ లానే అనుకోండి మీరు. ఇట్లా పెట్టేసుకున్నా. ఇవి 3 వద్దు, నాకు 2 కావాలి. అండ్ ఇవి లేకపోతే ఆగండి గైస్, నాకు ఒక ఐడియా వచ్చింది. దీని ఫ్రంట్ పెడదాం అండ్ ఇవి 2 ఇక్కడ పెట్టేద్దాం, అయిపోయింది. ఇదైతే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్. దీనికి ఎలాంటి డెకరేషన్స్ లేకుండా సింపుల్గా ఉంది. ఇవి కూడా తీసేద్దాం, నాకు అంత నచ్చలేదు. సింపుల్గా ఉంటే చాలా బాగుంటుంది. జస్ట్ 4 ట్యాంక్స్ ఇలా పెట్టేసి ఇలా స్టోర్ చేసుకోవడానికి ఇలా చెస్ట్స్ అయితే పెట్టామంతా ఐటమ్ స్టోరేజ్ రూమ్ ఇదంతా. అండ్ మన వాటర్ స్టోరేజ్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ పెయింటింగ్స్ అయితే పెట్టాలి. సో దానికి ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి పెయింటింగ్స్ ఉంటుంది, అక్కడ తీసుకోండి. నేను ఆల్రెడీ తీసుకున్నా, జస్ట్ చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ దాని పక్కనే సైన్స్ అని ఉంటుంది, ఓలా సైన్స్ అని తీసుకున్నాను నేను, బ్రౌన్ కలర్ది. సో మనమైతే ఇప్పుడు రూమ్ పక్కన ఎస్పీ అని పెడుతున్నా, స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ అయితే గాయస్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం పెడదాము, ఏఆర్ యానిమల్స్ రూమ్. గాయస్ నేను ఏం చెప్పాను, దీనికి డెకరేషన్ సిరీస్ లేదు, ఈ సిరీస్కి డెకరేషన్ పార్ట్ లేదని చెప్పాను కదా. డెకరేషన్ పార్ట్ కూడా యాడ్ చేద్దాం, నాకు ఒక ఐడియా వచ్చింది. మనకి 3 రూమ్స్ అయితే వస్తాయి. సో ఈ యానిమల్స్ రూమ్ నుంచి లేకపోతే ఆగండి గాయస్, స్విమ్మింగ్ పూల్ రూమ్ నుంచి ఒక రూమ్కి అయితే ఎంటర్ అవుతాం. ఆ రూమ్ కూడా ఒకటి వచ్చింది నాకు ఐడియా. సో ఇప్పటికైతే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్ అయితే ఇది. ఇక్కడైతే నాకు 4 ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చాయి కదా. ఇక్కడ కూడా డిలీట్ చేసి పెట్టేద్దాం 4. సో గాయస్ ఈరోజు అయితే 8 మినిట్స్ వీడియో అయింది, 9 మినిట్స్ వస్తుంది లేండి, ఎందుకంటే నేను ముందు ఇంట్రో యాడ్ చేశాను, మన థంబ్నెయిల్ యాడ్ చేశాను. అరే వర్షం పడుతుంది అని తీసేద్దాం. 105 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియోలో నేనైతే ఈ ట్రిక్స్ అని చెప్పాను. లైక్ ఈ లైన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి టైమ్ వెదర్ చూపిస్తుంది. ఆ టైంలో నుంచి మనం డే నూన్ సన్ రైజ్ అని ఉంటుంది టైంలో.
అండ్ నెక్స్ట్ వెదర్లో అయితే మనకి రెయిన్ థండర్ స్టార్మ్ క్లియర్ అంటే మనకి నార్మల్ వెదర్ అనమాట. సారీ గైస్. ఇప్పుడు మనం అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇది మన వైట్ కలర్ అండ్ లైట్ గ్రే కలర్ అయితే తీసుకుందాం ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి. అండ్ గాయ్స్ ఇప్పటికైతే ఇంతే. సో బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్.